సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది బహుళపక్షం సప్తమి జూన్ 7 అర్ధరాత్రి 2:41 నుండి జూన్ 8 ఉదయం 3:24 వరకు. బహుళపక్షం అష్టమి జూన్ 8 ఉదయం 3:24 నుండి జూన్ 9 ఉదయం 3:23 వరకు. నక్షత్రం ధనిష్ట జూన్ 6 ఉదయం 6:03 నుండి జూన్ 7 ఉదయం 7:55 వరకు. శతభిషం జూన్ 7 ఉదయం 7:55 నుండి జూన్ 8 ఉదయం 9:09 వరకు. కరణం భద్ర జూన్ 7 ఉదయం 2:41 నుండి జూన్ 7 మధ్యాహ్నం 3:08 వరకు. భవ జూన్ 7 మధ్యాహ్నం 3:08 నుండి జూన్ 8 ఉదయం 3:25 వరకు. బాలవ జూన్ 8 ఉదయం 3:25 నుండి జూన్ 8 మధ్యాహ్నం 3:30 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 8:42 నుండి రాత్రి 10:25 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:09 నుండి ఉదయం 4:57 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5:07 నుండి సాయంత్రం 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:52 వరకు. గుళిక మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 5:52 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:10 వరకు. చాంద్రమాసం అమాంత జ్యేష్టం పూర్ణిమంత జ్యేష్టం శక సంవత్సరం జ్యేష్టం 17 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి, లేకుంటే మీకు ఇబ్బందులు తలెత్తొచ్చు. మీ ఆలోచనల్లో ప్రతికూలతను అస్సలు ఉంచుకోకూడదు, లేకుంటే మీరు తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులకు ఆఫీస్లో ఏదో ఒక విషయం గురించి సీనియర్ అధికారులతో వాదన ఉండొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ తండ్రి మీకు ఏదైనా బాధ్యతను అప్పగించినట్లయితే మీరు దానిని సమయానికి పూర్తి చేస్తారు. మీరు మతపరమైన యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ వ్యాపారంలో కొన్ని కొత్త యంత్రాలు మొదలైనవి తీసుకురావచ్చు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసేవారికి పెద్ద ఆర్డర్ రావచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధిక పెట్టుబడి కారణంగా మీరు కొంత నష్టపోవచ్చు. కుటుంబంలో పార్టీ నిర్వహించడం వల్ల మీరు కొందరు ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కొత్త పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఉద్యోగులు ఈ రోజు ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాలు తప్పకుండా పాటించాలి, లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఆస్తిని కొనబోతున్నట్లయితే మీ కోరిక కూడా నెరవేరుతుంది. మీరు కొన్ని కుటుంబ విషయాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది, లేకుంటే మీ సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడుతుంది. మీ బిడ్డకు కొత్త ఉద్యోగం రావడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏదైనా కొత్త పనికి వెళితే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో పనిచేయడం ప్రారంభించవచ్చు. మీరు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యతో బాధపడుతుంటే దానిని అస్సలు విస్మరించకండి. మీరు కొన్ని పాత తగాదాలు, సమస్యల నుండి బయటపడతారు. చాలా కాలం తర్వాత మీరు పాత స్నేహితుణ్ణి కలుస్తారు. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఊహించని లాభాలు వస్తాయి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉండాలి. మీరు పడిన కష్టానికి మంచి విజయం సాధించగలరు. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేయడం చూసి ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఈరోజు కొత్తగా ఏదైనా చేయాలనే మీ కోరిక కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తితో మాట్లాడి ముందుకు సాగాలి. మీరు చట్టపరమైన విషయాల్లో తిరగాల్సి ఉంటుంది. అప్పుడే నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు పాత స్నేహితుడితో వివాదం ఉంటే క్షమాపణ చెప్పడం ద్వారా దాన్ని ముగించాలి. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణు ఆలయంలో పసుపు రంగు వస్త్రంలో పప్పు ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఏదైనా విషయంలో విభేదాలు ఉండొచ్చు, కానీ మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. మరోవైపు మీ తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాత తప్పుల నుండి మీరు పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీ డబ్బులో కొంత భాగాన్ని దాన ధర్మాల కోసం ఖర్చు చేస్తారు. అది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. కుటుంబంలోని ఎవరి వివాహంలోనైనా ఏదైనా అడ్డంకి ఉంటే అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. మీ పిల్లల సమస్యలను వినడానికి కూడా మీరు కొంత సమయం తీసుకుంటారు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఉదయం సూర్యుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కానీ మీ పనిలో అజాగ్రత్తగా ఉండకండి. దానిని వేరొకరికి వదిలేయకండి, లేకుంటే మీరు నష్టాలను చవిచూడొచ్చు. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే వ్యక్తులు పదోన్నతి కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. మీరు ఏదైనా విషయంలో మానసికంగా కలత చెందితే ఈరోజు మీరు దీన్ని మీ తండ్రితో పంచుకోవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించేందుకు ప్రయత్నించాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మీకు ఉంటుంది. అది మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీ బాధ్యతలు కొన్ని పెరుగుతాయి. దానికి మీరు భయపడరు. వాటిని చక్కగా పూర్తి చేస్తారు. మరోవైపు మీరు ఏదైనా ఆకస్మిక పని కోసం పరిగెత్తాల్సి ఉంటుంది. అప్పుడే అది పూర్తవుతుంది. మీ పిల్లల విద్యకు సంబంధించిన కొన్ని శుభవార్తలు మీరు వినొచ్చు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఒక పెద్ద నాయకుడిని కలవచ్చు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈ రోజు ఇతర రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్ పనిని పూర్తి చేయడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. కుటుంబంలో జరుగుతున్న కొన్ని సమస్యల కారణంగా మీరు ఈరోజు ఒత్తిడికి గురవుతారు. దానికోసం మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఆరోగ్యంగా ఉండాలంటే బయటి ఆహారం తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే కడుపుకు సంబంధించిన ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టొచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీ రోజువారీ అవసరాలకు సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేయొచ్చు. మీకు డబ్బుకు సంబంధించిన ఏదైనా సహాయం అవసరమైతే మీ స్నేహితుడిని అడగొచ్చు. మీరు ఏదైనా పనిని ముందుగానే ప్లాన్ చేసుకుంటే అది పూర్తవుతుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితిలో మీరు ఓపికగా ఉండాలి. లేకుంటే మీకు ఇబ్బందులు తలెత్తొచ్చు. విద్యార్థులు తమ చదువులపై పూర్తి శ్రద్ధ వహించాలి. లేకుంటే వారు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు అనుకూలంగా రానున్నాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించనున్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీరు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఎవరితోనూ వాదించకుండా ఉండాలి. లేకుంటే కుటుంబ సంబంధాల్లో చీలిక రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో జూనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ ఖర్చుల గురించి ఆందోళన చెందుతుంటే దానికోసం బడ్జెట్ వేసుకుంటే మీకు మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడగొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీ పనిలో కొన్ని అడ్డంకులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీరు సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.